హలో, ట్రంకాల హైదరాబాద్ నుంచా? హలో, నేను రామనాథం మాట్లాడుతున్నానండి. మన ఆఫీసులో పనిచేస్తున్న లక్ష్మి అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకోబోయిందండి. లక్ష్మి ఆత్మహత్య చేసుకోబోయిందా? అవునండి. ఆ ఘోరం జరగకుండా మేమందరం కలిసి ఆపు చేశామండి. వాళ్ళ అమ్మగారు కూడా జబ్బు చేసి మంచం మీద ఉన్నారు. మీరెంత తొందరగా వస్తే అంత మంచిదండి. వస్తున్నా చెప్పండి, ఇప్పుడే వస్తున్నాను. 5 గంటలకు వచ్చేస్తారుగా? ఏమ్మా జయ, అబ్బాయి ఇంకా రాలేదా? 4 గంటలకు వచ్చేస్తాన్నారు. 6 వస్తున్నా ఇంకా రాలేదు. ఓసారి ఫోన్ చేయకూడదు? ఇందాక ఫోన్ చేసినప్పుడే మాటికి ఫోన్ చేయదని విసుక్కున్నారు. ఉండు, నేను ఫోన్ చేస్తాను. హలో, నేను ప్యూని మాట్లాడుతున్నానమ్మా. దండాలమ్మా, దండాలు. అయ్యగారు 4 గంటలకే ఆఫీస్ నుంచి వెళ్ళిపోయారమ్మా. ఓహో, అలాగా. అబ్బాయి 4 గంటలకే వచ్చేసాటమ్మాయి. వదిన గారు, ఆఫీసు నుంచి మగాడు తిన్నగా ఇంటికొచ్చి ఇల్లాలతో గడిపితే అందం గాని ఎక్కడెక్కడో తిరిగితే ఎలా వదినా? అందులోనూ ఈవేళ అమ్మాయి పుట్టినరోజు కూడాను. ఇంతకీ అల్లుడు గారు ఎక్కడికి వెళ్ళినట్టు? ఆనాడు నేను జీవితంలో మోసపోయి ఒక ఆడపిల్లకు తల్లిగా అపనిందలు భరిస్తూ ఆవేదనతో ఇన్నాళ్ళు జీవించాను. నా దురదృష్టం నా బిడ్డకు రాకుండా ఉండాలని దేవుళ్లకు మొక్కుకున్నాను. అయినా వారసత్వం తప్పకుండా ఇదే మోసపోయింది బాబు. అతని ప్రేమలో కల్తీ ఉందని, మాటల్లో మోసం ఉందని నేను గ్రహించలేకపోయాను రాము. పెళ్లి చేసుకోమని అడిగితే వాడు దీన్ని జుట్టు పట్టుకుని బయటికి ఇడ్చి నీ కడుపులో ఉన్న బిడ్డకి తండ్రి నేనే నమ్మకం ఏమిటని దబాయించాడట. ఆ మోసాన్ని తట్టుకోలేక ఇది రోజుకుని చావబోయింది. ఒక తప్పును కప్పిపుచ్చుకోవడానికి మరో పెద్ద తప్పు చేయాలా? అయినా చచ్చి ఎవరిని సాధిద్దామని? అతను కాదనగానే అయిపోయిందా? నయానో భయానో అతను ఒప్పించి మీ పెళ్లి అతనితో జరిపిస్తాను. ఎవరు చెప్తా. లక్ష్మిని ప్రేమించినట్టు నటించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి ఆవిడ గర్భవతవగానే నాకేం తెలియదంటూ దబాయించిన శేఖర్వి నువ్వేనా? శేఖర్ని నేనే. కానీ లక్ష్మిని ప్రేమించడం లేదు, పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వలేదు. ఏదో కొన్నాళ్ల పాటు సరదాగా తిరిగాం, దట్స్ ఆల్. అయినా ఆ విషయం అడగటానికి నువ్వెవరు? ఆ లక్ష్మికి అన్నయ్యని. ఓ రాంబాబు అంటే నువ్వేనా బ్రదర్? వెరీ గ్లాడ్ టు మీట్ యూ. పాపం మన ఫ్రెండ్ లక్ష్మి పదే పదే నీ గురించే కలవరిస్తూ అన్నయ్య లాంటి వాడు, అన్నయ్య లాంటి వాడు అంటుంటే ఎలాంటి అన్నయ్య అని ఒకసారి మీ కాలేజీ మీట్స్ ని ఎంక్వైరీ చేశాను. నీకు దానికి కాలేజీ డేస్ నుంచే కనెక్షన్ ఉందటగా. షట్ అప్! హౌ డేర్ యు ఆర్! నా ఇంటికి వచ్చి నన్నే షటపట్టావరా? అనడమే కాదు, నువ్వు లక్ష్మిని పెళ్లి చేసుకోకపోతే ఇంకా అడ్వాన్స్ అయిపోయి నీ పెళ్లి నేనే జరిపించాల్సి వస్తుంది మిస్టర్ శేఖర్. కాలికి తగిలిన ప్రతి గడ్డి పువ్వుని, గుడ్డి గవ్వను ఏరుకుని మెళ్ళో వేసుకోవటానికి నేనేమైనా ఫుల్ అనుకున్నావా రాంబాబు? నాకంటే ముందు నువ్వు సాగించిన ప్రేమాయణం సంగతి వదిలేసినా, దాని కులం ఏమిటో తెలియకుండా, దాని తల్లిదండ్రులు ఎవరో తెలుసుకోకుండా దాని మెళ్ళలో తాళి కట్టడానికి నా వాళ్ళెవరో ఒప్పుకోరు. చెప్పు, దాని తండ్రి ఎవరు? అన్నయ్య లాంటి అన్నయ్యకే దాని తండ్రి ఎవరో తెలియకపోతే ఇంకెవరిని అడగాలి? ఓకే ఓకే, ఇది తీసుకెళ్ళి దానికి ఏమిటి? శృంగారం పేరుతో అది చేసిన సర్వీస్కి ప్రేమతో నేను ఇస్తున్న పెన్షన్. యూ బ్లడీ రోక్! ప్రేమ పేరుతో అమాయకురాల్ని మోసం చేసింది చాలక పెన్షన్ ఇస్తావురా రాస్కల్?
లక్ష్మికి తండ్రి ఎవరో తెలుసుకుని నీ చేత లక్ష్మి మెడలో తాళి కట్టిస్తాను. ఈలోగా నువ్వు మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తే నువ్వు పసుపు బట్టలు విప్పకముందే నెత్తుటి మడుగులో శవమై తేలుతావని గుర్తుంచుకో. ఏమిటి రాము, ఏమైంది? అదంతా తర్వాత అమ్మకేమైంది లక్ష్మి? నువ్వు వెళ్ళిన తర్వాత అమ్మకు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. హౌ ఇస్ షీ డాక్టర్? ఐఎమ్ సారీ. లక్ష్మిని తప్పకుండా పెళ్లి చేసుకుంటానన్నాడు. కానీ లక్ష్మి తండ్రి గారు ఎవరో తెలిస్తే ఆడపిల్లకి తండ్రి లేని లోటు పెళ్లి సమయంలోనే తెలిసేది. ఇది ఎన్నిసార్లు అడిగినా దీని తండ్రి ఎవరో దీనికి చెప్పలేదు. నా బంధులో ప్రాణం ఉండగా ఆయన పేరు బయట పెట్టనని మాట ఇచ్చాను. లక్ష్మి జీవితం కంటే నువ్విచ్చిన మాట గొప్పది కాదమ్మా. చెప్పమ్మా, ఎవరతను? నాన్న అడిగితే తెలుస్తుంది. అమ్మా!